డ్రైవర్లకు 15,000 సరే, ఆడపడుచులకు 1,500 ఏవి? గాలికి సూపర్ 6 లోని ప్రధాన హామీ. 16 నెలలుగా మహిళల ఎదురుచూపు. నెలకు 1,500 ఇంకెప్పుడు ఇస్తారని నిలదీత. మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. ఫ్రీ టికెట్ కావడంతో ఎంత రద్దీ అయినా సరే బస్సే ఎక్కుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఆటో డ్రైవర్ల పరిస్థితే దారుణంగా ఉంది. ఆడవాళ్లకు బస్సు ప్రయాణం ఫ్రీ అవడంతో ఇంటాయన కూడా వాళ్లతో పాటే బస్ ఎక్కుతున్నారు. దీంతో 2 విధాలుగా నష్టం జరుగుతుంది. అందుకే గతంలో ఉన్న వాహనమిత్ర స్థానంలో ఆటో డ్రైవర్లకు అండగా పేరుతో ఆర్థిక సాయం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏపీలో 4వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుంది. ఒక్కో ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 అందిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి మహిళలకు ఇస్తామన్న నెలకు 1,500 రూపాయల పథకం ఏది? సూపర్ 6 లో ఇదే ప్రధానమైన హామీ కూడా. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. ఆడపడుచులు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత సంక్రాంతి నుంచే మహిళల అకౌంట్లలో డబ్బులు వేస్తామనే ప్రచారం జరిగింది. దసరా వచ్చినా ఇప్పటికీ ఆ పథకం అతీగతి లేదు. ఇప్పటికైనా మహిళలకు ఇస్తామన్న నెలకు 1,500 రూపాయల పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. సూపర్ 6 అమలు చేయడానికి ఇంకా సమయం తీసుకోవడం దారుణమని మండిపడుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. వీలైనంత త్వరగా మహిళల అకౌంట్లలో డబ్బులు వేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత. అటు ఏడాదికి 15,000 అందుకోబోతున్న ఆటో డ్రైవర్లలోనూ వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ ఆర్థిక సాయం ఏ మూలకు సరిపోతాయంటూ ప్రశ్నిస్తున్నారు ఆటో వాలాలు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం జీవో 21 తీసుకువచ్చి ఆటో రంగ కార్మికుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు డ్రైవర్లు. కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయకపోగా అలాగే కొనసాగిస్తుందని విమర్శిస్తున్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు భారంగా ఉన్నాయి. పైగా ఫిట్నెస్ టెస్టుల పేరుతో మరింత దోపిడీ జరుగుతోందంటున్నారు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫిట్నెస్ పరీక్షను ఇప్పుడు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ పేరుతో ప్రైవేట్కు ఇవ్వడం వల్ల తమపై భారం పడుతుందంటున్నారు ఆటో డ్రైవర్లు. అయితే ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడతామని హామీ ఇస్తుంది బీసీవై పార్టీ. ఆటో వాలాలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.